ఈ ఉరుములేమిటి, ఈ మెరుపులేమిటి, ఈ పెద్ద పెద్ద గర్జనలేమిటి, వడగళ్ళేమిటి, ఆవులు దూడలు అందరూ పడిపోతున్నారు, కృష్ణ రక్షించన్నారు. ఆయన రక్షించడానికి ఎక్కడికో వెళ్ళలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకీల దల్చి విపుల ఛత్రంబుగా బట్టే తద్భీలాభ్రజ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్ హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళు బరగంజారుడు వర్షబిందువులు గోపాలంగనాపాంగహాసరుతుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిభిత్తుర్మద భంజీ జలధిరక్లిన్న ప్రజారంజీ అంటారు పోతన గారు. బాలుండాడుచు నాతపత్రమని సంభావించి, పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఏదో పువ్వు ఒకటి తెంపేసి ఇలా పట్టుకుని గొడుగులా పరిగెత్తినట్టు హేళగా గోవర్ధన పర్వతాన్ని పెకలించి పైకి తీసి చిటికిన వేలి మీద పట్టుకుని త్రిభంగి ఇలా కాలు పక్కన కాలు వేసుకుని నడుము వంకరగా పెట్టి హేళగా నవ్వుతూ నిలబడ్డాడు. వర్షధారలు దాని మించి ఇలా పడిపోతుంటే పక్క నుంచి కారిపోతున్న ధారలు గొడుగు పట్టుకుంటే దానికి ముత్యాల సరాల్లా ఉన్నాయి. ఆయన చెయ్యే దానికి కర్ర. చుట్టూ ఉన్న గోపాల బాలుర్లు గోపకాంతలు ఆవులు దూడల్ని 7 రోజులు కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు వర్షం పడుతూనే ఉంది. ఆయన అలా గోవర్ధనోద్ధరణం చేసి వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు, రక్షణ చేస్తూనే ఉన్నాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కొంతమంది నమ్మక దూరంగా ఉండిపోయారు. లోపలికెడితే పిల్లాడు కదా, కొండ వదిలేస్తే చచ్చిపోతాం, బయట ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయని ఆయనే బతిమాలుకున్నాడు. బాలుండీటడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబున. సమస్త బ్రహ్మాండములు వచ్చి పడిపోయినా ఈ కొండ కదలదు, నన్ను నమ్మండి, లోపలికి రండి, రక్షిస్తానని బతిమాలుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడికి బుద్ధి కలిగింది. అయ్యో, ఎవరో అనుకున్నాను, ఆవులు కాసేవాడు అనుకున్నాను, కాదు కాదు, ఈయన పరబ్రహ్మం అని తెలుసుకున్నాడు. వాన ఆపేశాడు, కొండ దింపేశాడు. గోపాల బాలురు గోపకాంతలు ఆవులు దూడలు సంతోషంగా వెళ్ళిపోయారు. ఈయన ఏమీ తెలియని వాళ్ళ వేణువు పట్టుకుని నెమలి పింఛం పెట్టుకుని ఓ రాతి మీద కూర్చున్నాడు. కామధేను అంది, లోకంలో నోరున్న మనుష్యులకి ఆపదొస్తే రక్షించమని అడుగుతారు, కానీ నా జాతికి చెందిన ఆవులు దూడలు మరణిస్తుంటే వాటిని కూడా కలిపి రక్షించి గోవర్ధనోద్ధరణం చేసిన వాడు కృష్ణ భగవానుడు. కృష్ణుడిగా ఆయనకి పట్టాభిషేకం లేదు రాజ్య పరిపాలనకి. అందుకే గోవింద, గోవులని కాపాడినవాడా అని నేను గోవిందనామంతో పట్టాభిషేకం చేస్తాను నా క్షీరధారలతో. అంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నువ్వు కాదు చెయ్యవలసింది, తప్పు చేసింది నేను, అహంకరించిన వాణ్ణి, నేను చేస్తాను పదన్నాడు అని దిగ్గజములను పట్టుకుని బయలుదేరాడు. ఆ దిగ్గజములు దిగ్గస్థిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు కనకధారాస్తవంలో శంకర భగవత్పాదులు. దిక్కులను భూమిని మోస్తుంటాయి ఏనుగులు, అవి అప్పుడప్పుడు తలని పెట్టి ఇలా అంటాయిట, అంటే భూకంపాలు వస్తాయి అని రామాయణం. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాల్ని స్వర్ణకుంభాల్లో పట్టుకుని వచ్చాయి. ఓ రాతి మీద కూర్చుని ఉన్నాడు చిన్ని కృష్ణుడు. అక్కడికి వెళ్ళారు.